జంట నగరాల యొక్క మంత్రివర్యులు దరిదాపుగా 30 సంవత్సరాల నుంచి మంత్రిగా ఉండి బీసీ నాయకులుగా ఉండి మొత్తం కూడా బీసీ సంఘాలందరికీ కూడా పెద్దన్న అన్నను ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా. గౌరవనీయులు సభాధ్యక్షులు పొల రాజశేఖర అన్న గారు, మన వడ్డేర సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ పెద్దలు కేటీఆర్ గారు, హరీష్ అన్న గారు, శాసన మండలి సభ్యులు మదన్న గారు, వెంకటేష్ గారు, రాజలక్ష్మి గారు, ఐలమల్లు గారు, వెంకటేష్ గారు, బ్రహ్మం గారికి, వడ్డర సంఘం అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారాలు. మనకందరికీ తెలుసు, ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి. సరే, అనాది నుంచి వడ్డర్లో హైదరాబాద్ సిటీలో అనేకమైనటువంటి ప్రాంతాల్లో మన యొక్క కులవృత్తి చేసుకుంటూ మనము మన యొక్క జీవనం, మన పిల్లలు, మన కుటుంబం మరి కాలక్రమేణా మన వడ్డర్లకు పని లేకుండా అయింది. ఒకప్పుడు బ్రహ్మాండంగా పని ఉండే, ఇప్పుడు ఎక్కడ చూసినా బిల్డింగ్లు వచ్చేసినాయి. ఒకప్పుడు జూబ్లీ హిల్స్ స్లమ్ కానివ్వండి, ఈసుఫ్గూడ, రేవంత్ నగర్, బోరబండ, మరి ఎర్రగడ్డ ప్రాంతాల్లో, సికింద్రాబాద్ వస్తే అడ్డగుట్ట ప్రాంతంలో కానీ, మాణికేశ్వర్ నగర్ కానీ అనేకమైనటువంటి ప్రాంతాల్లో మన ఊళ్ళో ఒకప్పుడు 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుండే. కానీ కాలక్రమేణా అన్ని బిల్డింగ్లు వచ్చినాయి. మరి ఇప్పుడు పని దొరకాలంటే కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఉండే. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఒక గౌరవం, మర్యాద, మనకు కావలసినటువంటి హక్కులని ఇంతకుముందే రాజలక్ష్మి గారు మాట్లాడేటప్పుడు నేను చూసిన, మనకు కావలసినటువంటి పనిముట్ల విషయంలో కానీ, లేకపోతే ఆమె ఢిల్లీకి పోయి వచ్చినప్పుడు ఆ కమిటీలో, ఆ కమిషన్లో మెంబర్ అయినప్పుడు ఆమె కూడా మరి మా పనిముట్లు కావాలంటే ఒక 30 లక్షల రూపాయలు కావాలి, ఆ తర్వాత పెరుగుతున్నటువంటి రేట్లకు అనుగుణంగా 50 లక్షలు కావాలి, ఆ తర్వాత 1 కోటి రూపాయలు కావాలనేటువంటి అంశాలు చెప్పడం జరిగింది. ఆ రోజు జోగు రామన్న గారు మంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ తర్వాత గంగుల కమలాకర్ గారు మంత్రి ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ రోజు హరీష్ రావు గారు, మేము వీళ్ళ కులవృత్తి ధ్వంసం అయిపోయింది కాబట్టి ఏదో విధంగా ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో కార్యక్రమాలు చేసినాం. ఆ తర్వాత మనకు ఉండడానికి నీడ కావాలని కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. అంటే ఆ డబుల్ బెడ్రూమ్లది కూడా మీకు అందరికీ తెలుసు, కులానికింత, మనుషులకింత అని మనం ఇయ్యలే. ఆ అప్లై చేసిన వాళ్ళకందరికీ మనం డ్రా చేసి ఇచ్చినటువంటి పరిస్థితి. దగ్గర 1,00,000 ఇండ్లు కట్టినాం. ఆ 1,00,000 ఇండ్లు కట్టినవి కూడా మీకు టీవీలో చూసినా, పేపర్లో చూసినా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ నా కొడుకులు ఎవడు కట్టలే కానీ అవి మనం కట్టినే వాడు ఇప్పుడు ఇస్తా అంటాడు. దానికి ఏంటంటే ముఖ్యమంత్రి గారి ఆఫీసు జోక్యం చేసుకొని బ్రహ్మాండంగా చేసిరట. ఎవడయ్యా జాగిర్రా నాయన, కట్టింది మేమైతే. ఒక ఇల్లు కట్టిరా ఏంటన్నా, ఒక్క ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పారు. కట్టిరా ఇందిరమ్మ ఇల్లు? వాడు ఇల్లు గుంజుకోకపోతే ఆ దేవుని మొక్కాలి తప్ప వాళ్ళ జీవితంలో ఎవరైనా ఇల్లు కట్టిర్రా? కట్టే పరిస్థితి కూడా లేదు. ఒకప్పుడు మనం బ్రహ్మాండంగా దర్జాగా కేసీఆర్ గారి నాయకత్వంలో జీవిస్తుండే. మనకు కడుపు నిండా అన్నం ఉండే, చేతి నిండా డబ్బులు ఉండే. ఇప్పుడు ఉన్నాయా?
మా అక్క చెల్లెళ్ళు కూడా ఇంతకుముందు మాట్లాడేటప్పుడు చెప్తుర్రు, వాళ్ళు వస్తారు సార్, వీళ్ళు వస్తారు, పైసలు మాత్రం వస్తలేవు అని చెప్పి. పైసల కోసం ఎవరో వస్తారని కాదు, తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే మన యొక్క బాధలన్నీ తీరుతాయని చెప్పి నేను ఇంత సందర్భంగా ఆ రోజు ఏంటంటే మనం అమాయకంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మన రైతులు, మన అన్నదమ్ముళ్ళు, మన అక్క చెల్లెళ్ళు ఈయన ఆకాశం మీద చందమామని తెస్తా అంటే నమ్మిండ్రు. ఏది పడితే అది ఇస్తామని చెప్పారు. మీరు ఖాళీ మీరు ఒక్క ఓటేయండి, మేము ఆకాశం మీదకే చందమామని తెచ్చి మీకు ఇస్తామంటే మన వాళ్ళు నిజమే అని చెప్పి ఓటేసారు. 2000 పెన్షన్ 4000 ఇస్తా అన్నారు. ఇచ్చిండ్రా? తులం బంగారం పెళ్లికి. ఆ రోజు ఏంటంటే పేద మధ్యతరగతి కుటుంబాలు మన ఇంట్లో పెళ్లి జరిగితే సంతోషంగా బ్రహ్మాండంగా చేయాలని, ఎందుకంటే వచ్చే అల్లుడు వాళ్ళ కుటుంబం మోటార్ సైకిల్ పెట్టమంటాడు, 10 తులాల బంగారం పెట్టమంటాడు, రకరకాల కోరికలు ఉంటాయి. మనం ఇంతో అంతో ఆసరం ఉండాలని కేసీఆర్ గారు ఈ భారతదేశంలో ఎవ్వరు ఊహించని విధంగా ₹1,00,000 కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని తెచ్చాడు. దాన్ని ఏం చెప్పిండు, నేను తులం బంగారం ఇస్తామని చెప్పాడు. తులం బంగారం, కిలో బంగారం వాళ్ళ కుటుంబాలలో ఉన్నాయి, కానీ మనకున్నాయా? మన తెలంగాణ తల్లి బంగారమే మెడలున్న బంగారం గుంజుకున్న దొంగలు చూశారు కదా. రెండోది, కేసీఆర్ గారు ఆ రోజు పేదవాళ్ళు తాగడానికి మంచినీళ్ళు ఫ్రీగా ఇద్దామని చెప్పి మనకు వచ్చే ఇండ్లల్లో నీళ్ళు ఆ బిల్లన్నీ మాఫీ చేసి ఫ్రీగా ఇద్దామంటే ఇప్పుడు బిల్లు తీసుకొని వస్తుండ్రా లేదా? ఆ బిల్లు తెచ్చేది నెలదా 2 నెలదా? వాడు 2 ఏళ్ళది బిల్లు తీసుకొని వస్తుడు, నువ్వు కడతావా 50,000 కట్టమని. మీరు ఎవ్వరు కూడా ₹1 కట్టవలసినటువంటి అవసరం లేదు, ₹1 కట్టవలసినటువంటి అవసరం లేదు. ఎవరన్నా బలవంతంగా దౌర్జన్యం చేస్తే మేము ఉన్నాం, మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర వసూలు చేస్తాం, కానీ మీ దగ్గర మాత్రం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఒకటి ఏంటంటే కేసీఆర్ గారు మనని ఆత్మగౌరవంతో బతుకుమని చెప్పాడు. ఆ రోజు మనకు చెప్పింది అదే, పేదలైనా మధ్యతరగతి కుటుంబాలైనా బీసీలైనా సంతోషంగా బతకాలనేటువంటి సంకల్పంతో వారు కార్యక్రమాలు చేసుకుంటూ పోయారు. వారు ఏ కార్యక్రమం చేసినా కానీ మనని ఏం అడగలే, మనకి ఏం అవసరాలు ఉన్నాయో దాని ప్రకారం కార్యక్రమాలు చేసుకుంటూ పోయారు. మీరు ఎట్లా బతకాలి, మీ ఆడవాళ్ళు ఎట్లా బతకాలి, మన కొడుకులు బిడ్డలు ఎట్లా బతకాలి అది ఆలోచన చేసాడు. కానీ వీళ్ళేమో ఏడో దొరికితే ఆడ దోచుకుందామనే కార్యక్రమంలో ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా దొంగలు ఊర్లు పంచుకుంటున్నట్టు ఇలా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మీకు దయచేసి ఒకటే, వాళ్ళకు బుద్ధి చెప్పవలసినటువంటి ఆయుధం మీ చేతిలో ఉంది. ఆ ఆయుధాన్ని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక రేపో మాపో మీ ఇళ్ళ దగ్గరకు వస్తారు, 3,000 ఇస్తా ఓటుకు, 4,000 ఇస్తా, తీసుకోండి, సంతోషంగా తీసుకోండి. వాడేమో వాని ఇంటి పైసలా దోచుకునేయే కదా. కాబట్టి మీరు ఆ తీసుకోండి పైసలు, ఓటు మాత్రం కారు గుర్తు కొట్టేసి తప్పకుండా మన అభ్యర్థిని గెలిపించండి. థ్యాంక్ యూ అన్న. మీరు నాయకులు కానీ మిగతా 7 కూడా అందరూ మాట్లాడింది కూడా చెప్పింది. మీ అన్నీ నేను